గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన పెసరపప్పు చారుని ఎలా తయారు చేయాలో నేనైతే చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పెసరపప్పు చారు మన ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ అయితే అందరూ ఈజీగా క్విక్గా చేయవచ్చు. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ పెసరపప్పు నానబెడుతున్నాను. ఇదైతే ఇంట్లో పట్టించింది కాబట్టి ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే పైన ఉన్న పొట్టు అనేది పోతుంది. మీరు షాప్లో తెచ్చుకున్నది అయితే డైరెక్ట్గా 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనకి పప్పు ఇలా ఉంటుంది కదా. పప్పులోకి సరిపడా అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక చెంబు వరకు వాటర్ తీసుకున్నాను, పప్పు ఉడికేంత వరకు. దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు మనకి మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలి అనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే గంజిలో ఉడికించాను. చూసారు కదా, పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. కొద్దిగా గరిటెతో తిప్పడం ద్వారా ఇంకా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మీకు చారుకి సరిపడే అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వాటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి అయితే వేసుకోవాలి. మనకి పప్పుచారులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? వెల్లుల్లి. వెల్లుల్లి టేస్ట్ వల్ల మనకి పప్పుచారు రుచి అనేది డబుల్ అవుతుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా అంత ఉప్పు తీసుకొని ఇలా మరిగించుకోవాలి. పైన పొంగు లాంటిది వస్తుంది కదా, దాన్నైతే స్కిప్ చేసేయండి. అది తీసేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కళ్యామాకు, ఎండుమిర్చి వేసుకోండి. నేను ఆల్రెడీ వెల్లుల్లి దానిలో వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు, మీకు అవసరమైతే వేసుకోండి. కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకున్నాక మనం మరిగించి పెట్టుకున్న పప్పుచారులోకి పోపు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ టైంలో మీరు అండ్ మీ పిల్లలకి కూడా పెట్టండి. ఇది ఒంటికి ఎంతో చలవ చేస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ వడియాలు, అప్పడాలు బాగుంటాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.